హలో హాయ్, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పేపర్లు తెచ్చి 100% నాణ్యమైన వార్తలు మాత్రమే అందించాలన్న ఉద్దేశంలో ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్ సంబంధించిన మేడు ఎడిషన్లో ఏమొచ్చింది, ఏ పత్రిక ఎందుకు రాసిందనే విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మిత్రులారా, ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 100% న్యాయమైన వార్తలు మాత్రమే ఉంటుంది. మొదటగా ఈరోజు ఈనాడు దినపత్రిక సంబంధించిన ఏ వార్త వచ్చింది, దాని వెనకాల సారాంశాన్ని తెలుసుకుందాం. సంగ్రామ భేరి, స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 9న నోటిఫికేషన్, 2 విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతలలో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి ముకుందని సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, 5 దశలలో జరిగే ప్రక్రియలో అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగిస్తుందని ఆమె తెలిపారు. 2 విడతలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 9న, 3 విడతలలో జరిగే సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ తమ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సు, సిబ్బంది వివరాలు, రిజర్వేషన్ ప్రక్రియ మిగతాది. అయితే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో అవి వచ్చే నెల 9వ తారీఖు నుంచి నోటిఫికేషన్ మొదలై నవంబర్ 11వ తారీఖు వరకు ఎలక్షన్ ప్రక్రియ 5 విడతలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీకి, అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలేమో 2 విడతలుగాను, సర్పంచ్ ఎలక్షన్లు 3 విడతలుగా నిర్వహిస్తామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది నిన్న విలేకరుల సమావేశం పెట్టి. అందులో మొత్తం రాష్ట్రంలో ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని సర్పంచ్ స్థానాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం. రాష్ట్రం మొత్తంలో ఎంపీటీసీ స్థానాలేమో 5,749, జెడ్పీటీసీ ఏమో 565. అవి ఎప్పుడు జరుగుతుంది పోలింగ్ అంటే అక్టోబర్ 23నేమో మొదటి విడత జరుగుతుంది. దాని లెక్కింపు నవంబర్ 11వ తేదీన. 2వ విడతకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన 2వ విడత పోలింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా లెక్కింపు ఏమో నవంబర్ 11వ తేదీన. సర్పంచ్కి 3 విడతల ఎలక్షన్ పెడతా అన్నది కదా. 3 విడతలకు సంబంధించి మొత్తం ఈ రాష్ట్రంలో 12,733 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. వాళ్ళలో వార్డు స్థానాలు ఎన్ని అంటే 1,12,288 వార్డులు ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తంలో 12,730 ఏమో సర్పంచ్ స్థానాలు ఉంటే, వార్డులు ఏమో 1,12,288 ఏమో వార్డు స్థానాలు ఉన్నాయి. దాంట్లో మొదటి విడత 3 విడతలు అని చెప్పింది కదా మేడం. మొదటి విడత అక్టోబర్ 31న ఒకటి, 2వ విడత నవంబర్ 4న ఒకటి, 3వ విడత నవంబర్ 8వ తారీఖు. అదే రోజు పోలింగ్ జరుగుతుంది, కౌంటింగ్ వస్తుంది, అన్నీ అదే ఒక్క రోజులనే జరిగిపోతుంది. దానికి సంబంధించిన ఇది. నెక్స్ట్ మరో వార్త. అధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం, స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలే కీలక పాత్ర, ముఖ్య నేతలతో సమావేశంలో కాంగ్రెస్ కసరత్తు. కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం ఉంటుందంట. దాంట్లో ఆ వార్త సారాంశం ఏంటంటే, ఏ జిల్లాకు ఆ జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్లు జరపాలి, అన్ని స్థానాలు గెలిపించే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ సంబంధించిన ఒక వార్త ఉన్నది. అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి, జీఎస్టీ తగ్గింపు కలిసి వస్తుందని ధీమా అంట. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జీఎస్టీ అనేది నిన్న మొన్న జీఎస్టీ తగ్గించారు కదా. ఆ తగ్గించిన జీఎస్టీ అమలుకు రావడం వల్ల
మా పార్టీకి కొంత మైలేజ్ వస్తుందని చెప్పి ధీమాలో ఉన్నారంట. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంటింటికి బాకీ కార్డు స్థానిక ఎన్నికలకు బాగా సన్నద్ధం అంట. ఏదైతే కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ బాకీ కార్డు పేరుతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఆ బాకీ కార్డే ఇవాళ కాంగ్రెస్ను ఓడిస్తుందని చెప్పి ఆ వార్త యొక్క సారాంశం. మరో వార్త, సీమాల పైన సుంకాల మోత, అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనం, భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం అంట. డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన ఒక వార్త ఇది. ఆ సినిమాలు సుంకాల మోత అంట, అమెరికా వెలుపల నిర్మిస్తే అదనం 100% అంట. దాంతోపాటు భారత చలనచిత్రం పైన ప్రభావం ఉంటుందని చెప్పి ఇది. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళం పరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్వహిస్తే సినిమా 100% అదనపు సుంకాలను విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమ తీవ్ర ప్రభావం చూపనున్నది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణాన్ని వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయని చిన్నపిల్లాడి నుండి క్యాండిల్ లాక్కున్నట్టు ఉంది. దీనివల్ల కార్నిపోలియో బాగా దెబ్బతిన్నదని. దీనిలో సారాంశం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ తన దేశ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని చలనచిత్ర పరిశ్రమలో కూడా పన్నుల మోత ఏదైతే అమెరికా అవతల తీసి అమెరికాలో రిలీజ్ చేయాలనుకుంటూ దాని 100% పన్ను ఉంటుందంట. దానికి సంబంధించిన దానివల్ల భారత్ కూడా కొంత నష్టం జరుగుతుందని చెప్పి ఈ వార్త. మూలుగుతున్న సినిమాపై టరీఫ్ల తాటికాయ అంట. అదే మూలుగుతున్న నక్క మీద ఎట్లయితే తాటిపండు పడ్డట్టు, అదేవిధంగా మూలుగుతున్న సినిమా పరిశ్రమపై టారిఫ్ అంటే ఇప్పుడు అమెరికా విధించినది తాటికాయలాగా పడిందని చెప్పి ఇంకో వార్త. మరో వార్త, చిత్తుల బొమ్మ గిన్నిస్కి ఎక్కినమ్మ. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తులో ఉన్న భారీ బతుకమ్మ ముందు ఆట ఆడుతున్న మహిళలంట. బతుకమ్మకు సంబంధించిన ఒక వార్త. ఏదైతే తెలంగాణ ప్రతీకగా ఆడపడుచులు అందరూ దైవంగా భావించే బతుకమ్మ పండుగకు సంబంధించిన నిన్న సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తులో ఒక బతుకమ్మను సిద్ధం చేసిరంట. దానికి సంబంధించి గిన్నీస్ బుక్ ఎక్కిందంట. బతుకమ్మ వైభవం 2 గిన్నీస్ రికార్డులు కైవసం. సరూర్ నగర్ స్టేడియంలో ఆడిపాడిన ఆడపడుచులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలంట. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ అతివలు ఆడిపాడి బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. గిన్నీస్ రికార్డు సాధన లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ భాగంగా 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మతో 1354 మంది అతివలు బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యం కింద గిన్నీస్ బుక్లో ఎక్కిందంటే మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ గిన్నీస్ బుక్ 2 రికార్డులు కైవసం చేసుకుందని చెప్పి ఒక వార్త వచ్చింది. భారత కళ నెరవేరిన నేటి నుండి మహిళా ప్రపంచ వరల్డ్ కప్ సంబంధించిన ఈ రోజు నుంచే ప్రపంచ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఉందని దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసినాం. మరో వార్త, వారు కాంగ్రెస్లో చేరడం ప్రత్యక్షంగా చూశారా? ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఫిరాయింపుల అంశంలో బారాస ఎమ్మెల్యేలపై న్యాయవాదుల ప్రశ్నల వర్షమంట. ఈ వార్త ఎట్టుందంటే, గురిగింజనంట అదే సామెత ఉంటుంది, కిందంగా అంట ఉన్న నలుపును చూసుకోకుండా నేను మంచిగానే ఉన్నా అని చెప్పే ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రం మొత్తంలో చాలామంది ఎమ్మెల్యేలు మేము పార్టీలు మారినామని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తుంటే, ఇవాళ స్పీకర్ ముందర ఏదైతే ఉందో 4 ఎమ్మెల్యేలు బారాస ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన వాళ్ళని పిలిచంట మీరు ప్రత్యక్షంగా చూసిరా అని చెప్పి 40-50 క్వశ్చన్లు వేసి ఒక్కొక్కరు అడగడం జరిగిందంట. దానికి సంబంధించిన వార్త ఇది. మరో పేపర్ పోయే ముందు మనం ఇక్కడ ఈనాడుకు సంబంధించిన అన్ని
అంశాలను మనం చూడడం జరిగింది. మనం మరో పేపరు మెయిన్ ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో ఏం రాసింది, ఆంధ్రజ్యోతి ఏం చెప్తుంది, ఈ రాష్ట్రంలో ఏ న్యూస్ ఏ విధంగా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. చలో. సమరానికి సై, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. 2 దశలలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు అక్టోబర్ 23-27 పోలింగ్, నవంబర్ 11 ఫలితాలు. పంచాయతీ వార్డు సభ్యులకు 3 దశలలో వీటిని పోలింగ్ రోజే ఫలితాలు. రాష్ట్రానికి అమల్లోకి కోడ్, ప్రభుత్వ గెజిటెడ్ ఆధారంగా షెడ్యూలు. రాని కుముందుని స్థానిక సమరానికి పార్టీలు సన్నద్ధం. పథకాలు, బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ ఆశలు, ప్రభుత్వ వ్యతిరేక బీఆర్ఎస్ ఆశాభావం, ఆ పార్టీలు వైఫల్యాలే ప్రచారానికి బీజేపీ నిర్ణయం. హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలు పార్టీలో ఉత్కంఠ అంట. దీనికి సంబంధించింది ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ పడ్డది. దయచేసి మిత్రులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా, ఆల్రెడీ ఇప్పటికే బీసీలకు సామాజిక న్యాయంగా దక్కవలసిన 56% 42%గా మార్చి అది కూడా జీవో తీసుకొని వస్తే, అదే ఇవాళ అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎవరైతే రెడ్డి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో ఆయన మొన్న హైకోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కూడా ఈ నెల అంటే వచ్చే నెల 8వ తారీఖు రిజల్ట్ ఇస్తా అన్నది. దయచేసి వాళ్ళు ఏడికన్నా పోని 100% ఇచ్చినా ఇవ్వకున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఏదైతే మన వాటా ఉందో రాజకీయ వాటా 100% గుంజుకోవాల్సిందే. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు ఏడ వీలుంటే వాడ ఒక్క అగ్రకుల నాయకులను గెలవనియొద్దు. 100% ఎస్సీ ఎస్టీ బీసీలు నామినేషన్లు వేయాలి. నామినేషన్ వేసిన ప్రతి అభ్యర్థికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. మిత్రులారా, 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఏదైనా ఈ రాష్ట్రంలో ఛానల్ ఉందంటే అది ఎస్ మీడియానే. దయచేసి ఎస్ మీడియాను షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లా నష్టం జరుగుతుందో ముందు అసలు ఆట ఉంటుంది. ఇది ట్రయల్ మాత్రమే, కొన్ని రోజుల వరకు ట్రయల్ నడుపుతా, తర్వాత అసలాట నడుపుతా అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. మరో వార్త, ఇదే ఆంధ్రజ్యోతిలో మరో వార్త. ఇక్కడ చూడండి, రిజర్వేషన్ సంబంధించిన అభ్యర్థులే లేరు. సర్పంచ్ ఎవరు? బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో ముగిలితండకు బీసీ మహిళకు ఆ ఊర్లో 829 మంది బీసీ మహిళల ఒక్కరే. రాఘవాపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే. నల్లగొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు, ఆ తండాలో ఒక్కరంటే ఒక్కరు బీసీ ఓటర్లు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల విచిత్రమైన పరిస్థితి అంట. అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ షెడ్యూల్ కానీ రిజర్వేషన్లు కేటాయించిందో ఆ కేటాయింపు సంబంధించిన దాంట్లో ఖమ్మం జిల్లాలోనేమో ఒక్కరంటే ఒక్కరే బీసీ మహిళ ఉందంట. దానికి సంబంధించింది ఖమ్మంలో. అదేవిధంగా అదే ఖమ్మంలో ఒక్క కాడ ఇద్దరే తల్లి కొడుకుంటారంట. వాళ్ళకు ఒక వార్డు ఓ సర్పంచ్ రిజర్వేషన్ అయిందంట, వాటికి సంబంధించింది. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నల్లగొండ జిల్లాలో 7 తండాలలో ఒక్కరు కూడా బీసీ లేరంటే ఆ బీసీ రిజర్వేషన్ వచ్చిందని. దయచేసి ఇటువంటి వాటిని అన్నింటిని వెరిఫై చేసి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ బీసీలకు కేటాయించి, ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించాలి. వారి ప్రాతిపదికన వారి ప్రాతినిధ్యం ఉండాలి. ఇక్కడ లేరుగా అని చెప్పి రిజర్వేషన్ని తగ్గించే ప్రయత్నం చేయకూడదని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. మరో వార్త, ఒక్క పిటిషన్పై గంట సేపు విచారణ. అనర్హత పిటిషన్పై స్పీకర్ ప్రసాద్ ఛాంబర్లో ప్రారంభం. ఎమ్మెల్యే ప్రకాష్, కాలయాదయ్య, మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపున లాయర్ల వాదనలు, పిటిషనర్ల క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన న్యాయవాదులు. రేపు ఎమ్మెల్యేలను ప్రశ్నించనున్న పిటిషన్దారుల లాయర్లంట. నిన్న జరిగిన ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఉందో దానికి సంబంధించిన మన స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్ ఏదైతే వాదనలు ఉన్నాయో వాదనలో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారులకు సంబంధించిన ఆ ఫిరాయింపు అని చెప్పి ఏ ఎమ్మెల్యేలో వాళ్ళకి సంబంధించిన లాయర్లు వాళ్ళను 40-50 క్వశ్చన్లు వేసి అడగడం జరిగిందని దానికి సంబంధించిన ఇదొకటి వార్త. చలో.
విదేశీ సినిమాలపై 100% టారిఫ్, ఫర్నిచర్పై సుంకాల పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన, భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం అనేది ఒక వార్త వచ్చింది. దాంతోపాటు మరో వార్త, శ్వేత సౌధం స్వర్ణమయం, ఓవల్ ఆఫీస్ క్యాబినెట్ రూమ్లకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం, ప్రపంచ నేతలకు విస్తుపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన తన భవనం ఉంటుందో అధికారిక భవనం, దానికి బంగారం పూత పోసిందంటే దానికి సంబంధించిన ఒక వార్త మనకు రావడం జరిగింది. చలో మళ్ళీ సాగునీటి వినియోగ సంఘాలంట తొలుత చెరువులకు, కాలువలకు, ఆ తర్వాత భారీ ప్రాజెక్టులకు సంఘం కింద లక్షర్ నిధులు. కన్వీనర్లుగా ఇరిగేషన్ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి గతంలో ఉన్నట్టు చెరువుల మీద సంఘాలుండి ఆ సంఘాలు వినియోగ సంఘాలని ఉండి వాటికి సంబంధించిన మళ్ళీ ఎలక్షన్ సంబంధించినవి తెర మీద తీసుకొస్తున్నారు. దానికి సంబంధించింది గిన్నీస్ బుక్లోకి మహా బతుకమ్మ నిన్న ఏదైతే చెప్పినామో నిన్న గిన్నీస్ బుక్ రికార్డుకు సంబంధించిన బతుకమ్మది ఒక వార్త వచ్చింది. మరో పేపర్, చలో సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏముంది, సాక్షి ఏం చెప్తుందనేది ఒకసారి చూద్దాం. స్థానిక పోరుకు సైరన్, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్. తక్షణమే అమలులోకి వచ్చిన కోడ్. తొలిత మండల జిల్లా పరిషత్ ఎన్నికలు, రెండో విడతలో రెండు దశలలో అక్టోబర్ 23, 27 తేదీలలో నిర్వహణ. నవంబర్ 11 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కౌంటింగు. 3 దశలలో పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీలలో పల్లెపోరు. ఆ రోజే వెలువడనున్న పంచాయతీ ఎన్నికల ఫలితాలు. అక్టోబర్ 9 మొదలై నవంబర్ 11 ముగియనున్న ఎలక్షన్ ప్రక్రియ అంట. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కూడా ఎలక్షన్ సంబంధించిన వార్త రావడం జరిగింది. దానికి సంబంధించినది ఈ వార్త. అదేవిధంగా మరో వార్త ఏమనుందంటే అదనంగా 24,000 పదవులు, బీసీలకు 42% కోటా, బోనాజా, అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 55,000కు పైగా స్థానిక పదవులు. గతంలో కంటే 2,422 సర్పంచ్ పదవులు పెరిగే అవకాశం. వార్డు సభ్యులుగా అదనంగా 20,000 మంది అంటే వస్తారంట. దానికి సంబంధించిన ఒక వార్త. ఏదైతే 42% కాంగ్రెస్ తీసుకుందో ఆ నిర్ణయం మేరకు 2,422 సర్పంచ్ పదవులు, అదేవిధంగా 20,000 మంది బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉందంటే దానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది. నూతన సుపరిపాలన ఇచ్చాం అని చెప్పి మోడీ ఒక వార్త. రాజ్నాథ్ ఏమంటుండంటే ఇప్పుడంతా గంటల సెకండ్ల యుద్ధాలే, ఆధునిక సాంకేతిక యుగంలో యుద్ధరీతి పూర్తిగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. శత్రు దేశాలతో సాయుధ పోరుకు గంటలు సెకండ్లలో తెరపడి పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారంటే దానికి సంబంధించిన ఒక వార్త. బాకీ కార్డులతో కాంగ్రెస్ను ఓడిస్తాం. ఏదైతే 6 గ్యారెంటీలతో కార్డుతో ఎట్లయితే ప్రచారం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందో, దొంగ హామీలు 420 ఇచ్చి ఏ విధంగా అయితే ఎక్కిందో దానికి సంబంధించిన బాకీ కార్డులతో బీఆర్ఎస్ బయటపడతామని చెప్పి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారు అన్నారు. దానికి సంబంధించింది ఆల్మట్టిపై సుప్రీంలో పోరాటం. రాష్ట్ర వాటాల విషయంలో రాజీ పడేది లేదు. ఉత్తమ్ కుమార్ ఆల్మట్టిపై కేటీఆర్ పిచ్చిగా మాట్లాడుతున్నారంట. మరి ఆయన మాట్లాడేదాకా మీరేం తెచ్చుకోవాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు ఆయన మాట్లాడే సందెందుకు ఇవ్వాలి? మీరు తొందరగా సమయస్ఫూర్తితో ముందుకు పోతే ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడతాయి? మీరు తప్పు చేసినప్పుడు కదా, మీరు తప్పు చేసినప్పుడే ప్రతిపక్షాలకు అవకాశం వస్తుంది. అలాంటి రాకుండా చూసుకోవాలంటే ముందే మీరు దాన్ని వెరిఫై చేసుకోవాలి. గతంలో బంకచర్లను అట్లే వదిలిపెట్టారు. ఇప్పుడు ఆల్మట్టికి సంబంధించిన కూడా ఏం ఉలికి పలికిన లేనట్టే కొడుతున్నది. చలో మరో వార్త. 1050 సినిమాల పైరసీ, 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. 2 రకాల ముఠాల దందా, డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ హ్యాకింగ్లు,
థియేటర్లో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్ వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న దందా. పైరసీలతో 22,400 కోట్ల నష్టం. నగర పోలీస్ కమిషనర్ ఆనంద్. సినీ ప్రముఖులతో ప్రత్యేక బీట్ అంట. ఏదైతే సినిమాకు సంబంధించిన పైరసీలు జరుగుతున్నాయంటే వాస్తవానికి కష్టపడి సినిమాలు తీస్తున్నారు. వేల కోట్ల రూపాయలు సినిమాకు ఖర్చు చేస్తారు. దయచేసి మిత్రులు ఇటువంటి వాటిని అరికట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సామాన్యుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు, సినిమా పరిశ్రమకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. సామాన్యుడు థియేటర్కి వచ్చి ఉండేలా సినిమాలు ఉండాలి, టికెట్లు రేట్లు ఉండాలి. ఇవాళ టికెట్ల రేట్లు అదేవిధంగా దోపిడీ థియేటర్ల మాత్రం ఏవైతే మనం తినడానికి తీసుకునే తినుబండారాల మీద అత్యధికంగా వసూలు చేసి జనాలను థియేటర్లో రాకుండా దాన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది సినీ పరిశ్రమకు అని తెలియజేస్తున్నాను. ఇంకో వార్త, పార్టీ మారని ఎలా చెప్తారని ఒక వార్త వచ్చేసింది. ఇక్కడ ఇంకో వార్త గిన్నెస్ బతుకమ్మకు సంబంధించిన ఒకటి. తర్వాత అమెరికా వెళ్ళాలంటే అప్పు పుట్టట్లేదంట. అరే అమెరికా పోదామని ఎవరైనా అనుకుంటే దానికి సంబంధించిన అప్పు పుట్టట్లేదంట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ వచ్చేసింది. ట్రంప్ దెబ్బకు అమెరికా కళ విలవిల, వెళ్ళే వారికి పెట్టుబడులు ఇవ్వడానికి వెనకంజ. ఇచ్చిన వాళ్ళు వసూళ్లకు పెరిగిన ఒత్తిళ్లు, తీవ్ర ఆందోళనలో తల్లిదండ్రులంట. ఏదైతే అమెరికాకు పోవాలని మధ్యతరగతి పేదలు ఎవరైనా అనుకుంటే వాళ్ళకి సంబంధించిన అప్పుడు ఇప్పుడు నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను అనగానే అప్పులు ఇచ్చేటోళ్ళు ఇవాళ ఆ పరిస్థితి కనిపించట్లేదంట. దయచేసి మిత్రులారా, ఈ 3 పేపర్లను 100% మీకు అందించాలని ఉద్దేశంతో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 100% న్యాయమైన వార్తలు అందిస్తా. ఈ వార్తలు అందించడానికి చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దయచేసి, ఎందుకంటే నేను దీన్ని అందించడంలో చాలా 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 ఒడిదుడుకులు ఎదుర్కొని మీకు అందిస్తున్నా. ముఖ్యంగా ఛానల్ యొక్క ఉద్దేశమే పేదోడి గోస, ఎస్ మీడియా భరోసా. అదేవిధంగా మహనీయుల ఆశయాల కోసం మాత్రమే పుట్టిన ఛానల్ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఎస్ మీడియా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 100% న్యాయమైన వార్తలు అందిస్తాను అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా.